లాస్ట్ వీడియో చూసారు కదా, తంజావూరు నుండి రామేశ్వరం వెళ్తున్నా అని చెప్పా. బైక్ మీద అయితే రామేశ్వరం స్టార్ట్ అయ్యాను. 260 కిలోమీటర్స్ వస్తుంది. సో నేను కొంత దూరం వచ్చిన తర్వాత 8:30 ఆ టైం అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. వాళ్ళకి అకామిడేషన్ అడిగితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో టిఫిన్ చేయడానికి వచ్చాను. పెట్రోల్ బంక్ పక్కనే తిన్నాం అక్కడ అన్నట్టు పక్కనే పెట్రోల్ బంక్, ఇక్కడే మనకి రెస్టారెంట్ అయితే అయింది. సాఫ్ట్రింగ్ పార్సల్ అనుకున్నారు, నేను సాఫ్ట్రింగ్ అని చెప్పాను. టిఫిన్ అదా దోశ చెప్పారు, పెద్ద దోశ వేస్తున్నారు, చట్నీ ఇవ్వలేదు. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సారంగపాణి టెంపుల్ దగ్గర 70 రూపాయలు తీసుకున్నారు. 3 పూరి చిన్నవి ఇచ్చారు, కొంచెం కారిపప్పులు. తమ్ముడు వడ్డిస్తున్నాడు, అన్నీ వడ్డించాడు. తమ్ముడు వడ్డించాడు. మధ్యాహ్నం అయితే లాస్ట్ వీడియోలో చూడండి, మార్నింగ్ తిన్నాను. చిన్న పూరి అండి, మన 4-5 వేలు కలిపి ఎంత ఉంటుందో అనుకుంది ఆ పూరి. ఒకటి 20 రూపాయలు అంట. అన్యాయంగా తీసుకున్నారు. లొకేషన్ అయితే ఆ వీడియోలో చెప్పాను. ఇన్ కేసు అక్కడికి వెళ్తే మాత్రం అటువైపు వెళ్తే కష్టం. ఇంకా సాప్రింగా సార్తో ఇంకా సెల్ఫీలు దిగుతున్నారు ఇంకా చాలా మంది. బాబా భాస్కర్ గారిని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అతను తెలుగులో చాలా మూవీస్ కి డాన్స్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 240 అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురం. అది మనం శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగం తిరుచిరపల్లి దగ్గరలో ఉన్నాం. సో ఈ టెంపుల్ చూసుకుంటే ఇది 1వ శతాబ్దానికి సంబంధించిందని ఇక్కడ కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్తే దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం పదండి. ఈ టెంపుల్లో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్తో 21 గోపురాలు అలానే 7 ప్రాకారాలు ఉన్నాయండి. మొత్తం 108 విష్ణుమూర్తి టెంపుల్స్లో ఇదే మొదటిది. ఈ టెంపుల్ టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 5:30 నుండి 7 వరకు ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 9 to 12:30 వరకు, ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి మనం రావాలంటే దగ్గరలో 800 మీటర్స్లో శ్రీరంగం అనే రైల్వే స్టేషన్ ఉంది. సో చెన్నై నుండి ముంబై నుండి ట్రైన్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ రాజగోపురం చూస్తున్నారు కదా, అలా వచ్చాం. సో ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే యాత్రలో కావాల్సినవన్నీ ఉన్నాయండి. చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో నా బైక్ ముందే పార్క్ చేశాను. ఆ గోపురం దగ్గర నుండి 300 నుండి 400 మీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మరో గోపురం. ఈ గోపురం చూస్తున్నారు కదా, ఇదేనండి టెంపుల్కి మెయిన్ గోపురం. సో దాటిన తర్వాత మనం గుడి లోపలికి ఎంటర్ అయినట్లుగా. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి అవతారమైన రంగనాథ స్వామికి అలానే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి రంగనాయకిగా పూజలు చేస్తారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మనం లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. క్లాక్ రూమ్స్ చూస్తున్నారు కదా, అలానే ఆ పక్కన చెప్పుల స్టాండ్ కూడా ఉంది. పబ్లిక్ వాష్రూమ్స్కి అయితే మనం ఇటువైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాక్ రూమ్ దగ్గర ఒక బ్యాగ్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా లగేజ్ పెట్టేసి నేను దర్శనంకి వెళ్తాను. ఈ టెంపుల్ మీద ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారండి. 9వ శతాబ్దానికి సంబంధించిందని చెప్తున్నారు. బట్ ఇక్కడ 3వ శతాబ్దానికి సంబంధించిన కొన్ని శాసనాలు కూడా ఉన్నాయట. అంతేకాదండి, ఇక్కడ చాలా అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. ఈ టెంపుల్ చూసుకుంటే సుమారుగా 156 ఎకరాల్లో ఉందండి. అండ్ స్టార్టింగ్ లో మనం చూసాం కదా గాలిగోపురం, అదైతే 13 సెంట్లలో నిర్మించారు. మొత్తం చాలా దూరం నుండి క్యాప్చర్ చేశానండి. నిజానికి ఈ శ్రీరంగనాథ టెంపుల్ ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ కంబోడియాలో ఒక టెంపుల్ ఉంది, బట్ అది బౌద్ధ మతస్థులు అయితే ఆక్రమించారని తెలుస్తుంది. ఈ ఆలయంలో ఇలాంటి మండపాలు చాలానే ఉన్నాయండి. అతి పురాతనమైన ద్రవిడియన్ నిర్మాణ శైలిలో టెంపుల్ లోపల 953 స్తంభాలు ఉంటాయి. ఎక్కడ ఇలాగ ఉండదండి. అంతేకాదు ఇక్కడ రాళ్ల మీద తమిళ శాసనాలు అయితే మనం చూడొచ్చు. 6 భాషల్లో 800కు పైగా శాసనాలు ఇక్కడ కనుక్కున్నారు. ఈ టెంపుల్కి ప్రతిరోజు కూడా కొన్ని వేలల్లో భక్తులు దర్శనానికి వస్తుంటారండి. టెంపుల్ లోపల పెయింటింగ్స్ అయితే భారతీయ సంస్కృతికి నిలువెత్తి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న కొన్ని పెయింటింగ్స్ పురాణాలను తలపిస్తుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. స్వదేశీ యాత్రకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం అతి ప్రాచీన నగరం మదురైకి వచ్చాం. సో ఇక్కడ పార్వతీదేవిని మీనాక్షి అమ్మవారుగా పూజిస్తారు, అలానే శివునికి సుందరేశ్వరుడిగా పూజిస్తారు. దేవాలయ రాజగోపురం చూస్తున్నారు కదా, అలా బయట 5 అయితే ఉంటాయి. అద్భుతమైన శిల్పాలతో 4000 శిల్పాలు అయితే ఉంటాయి. దాని మీద కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో అంతేకాదు ఈ టెంపుల్ మొత్తం చూసుకుంటే 14 గోపురాలు అయితే ఉంటాయి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ
మదురైలో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అండ్ రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది నార్త్ టవర్. 15 ఎకరాల్లో ఉన్న ఈ సుందరేశ్వర ఆలయం అంటే ఈ మధుర మీనాక్షి ఆలయం సుమారుగా 2500 సంవత్సరం క్రితందని చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీకు అక్కడ టెంపుల్ టవర్ పక్క నుండి లెఫ్ట్కి వస్తే ఇక్కడ క్లాక్ రూమ్, అలానే మన చెప్పులు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి. ప్రతి టవర్ పక్కన ఇలానే ఉంటుంది.